హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. గోవాలో మహా విషాదం. ఒక పడవ బోల్తా పడటంతో 23 మంది చనిపోయారు, 64 మంది గల్లంతైపోయారు. చాలా దారుణం జరిగింది. గోవా తీరంలో మహా విషాదం నెలకొనింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వార్త పెట్టేస్తున్నారు. 23 మంది మరణం, 64 మంది గల్లంతు, 40 మంది సురక్షితం అంటూ పెడుతూ ఉన్నారు. ఇంత పెద్ద వార్త ఒక తీరంలోన, సముద్ర తీరంలోన పడవ బోల్తా పడి 23 మంది చనిపోతే దట్ షుడ్ బి ఏ బ్యానర్ న్యూస్, సంచలనమైన న్యూస్, సెన్సేషనల్ న్యూస్ కావాలి. అయితే కొంచెం డౌట్ వచ్చి ఇంతమంది చనిపోయిన ఈ వార్త ఎందుకు కేవలం ఈ సోషల్ మీడియాలోనే హడావిడి సృష్టిస్తోంది? ఇంతకు ఈ వార్తలో నిజం ఎంత అని ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఎవరికైనా అనుమానం వస్తుంది కదండి. 23 మంది మరణించిన ఒక పెద్ద వార్తను మనం ప్రజెంట్ చేయాలి అంటే ఎంతవరకు, అంటే ఎట్లా, ఏంటి, ఏం కథ, ఎప్పుడు మరణించారు, ఏ రోజు జరిగింది ఇన్సిడెంట్, ఇవేవీ లేదు. పడవ ప్రమాదము, 23 మంది గల్లంతయ్యారు. నిన్న జరిగిందా, ఇవాళ జరిగిందా, 2 రోజుల క్రితం జరిగిందా, అసలు జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందా, లేదా ఒక గంట క్రితం జరిగిందా, ఎప్పుడు జరిగింది? జర్నలిజంలో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రతి ఒక్క వార్త కూడా ఏంటంటే 5W+1H అనేది కంపల్సరీగా ఉండాలి. వేర్ హ్యాపెండ్, వెన్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అండ్ హౌ ఇట్ హ్యాపెండ్. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి ప్రాథమిక సమాచారం దొరకకపోతే ఆ వార్తకు వ్యాలిడిటీ పెద్దగా మనం ఇవ్వలేము. ఇది జర్నలిజం ప్రాథమిక సూత్రం. సో దీని ప్రకారం మనం ఫ్యాక్ట్ చెక్ చేస్తే శాటిలైట్ ఛానల్స్లోన ఈ వార్త మచ్చుకు కూడా కనిపించట్లేదు. ఎక్కడైనా ఇద్దరు చనిపోతే ఆ వార్త కనీసం స్క్రోలింగ్ కిందన రావాలి కదా, బ్రేకింగ్ న్యూస్ కిందన రావాలి కదా. విజువల్స్ సరే నిదానంగా వస్తాయి. సాధారణంగా ఒక వార్త ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది? ఒక ఇన్సిడెంట్ జరిగింది అని మనకు తెలుస్తుంది. కరుణాకరణిగా ఈవెన్ మనకు తెలిసినా కూడా సోర్సెస్ సెడ్ అని మొట్టమొదట మనం ఆ వార్తను బ్రేకింగ్ న్యూస్ కింద వేసేస్తాం. ఆ తర్వాత స్క్రాలింగ్ కింద వేస్తాం. మెల్లమెల్లగా ఒకరిద్దరు అక్కడ వాళ్ళు ఏమైనా చెప్తే ఆ బైట్స్ పెడతాం. ఆ తర్వాత విజువల్స్ యాడ్ చేస్తాం. ఇది కదా ఒక క్రమం. ఒక గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత మన సిబ్బందిలో, మన రిపోర్టర్స్ను అలర్ట్ చేసిన తర్వాత కంప్లీట్ సోర్సెస్ని మనం రాబట్టుకున్న తర్వాత ఒరిజినల్ న్యూస్ని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ ఆ పద్ధతే లేదు. అయితే ఒకానొక శాటిలైట్ ఛానల్లో కూడా ఈ వార్త రావడంతో ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోయారు. దీనికి వ్యాలిడిటీ ఉందేమో అని అనుకున్నారు. ఇప్పటికీ కూడా వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనే సందేహంలోనే నేను కొట్టుమిట్టాడతాను. కాకపోతే ఈ వార్త మన వ్యూయర్స్కి అయితే తీసుకురావాలి. ఇది నిజమైన వార్త అయినా మీ దృష్టికి తీసుకురావాల్సిందే. లేదు ఫేక్ అన్నా కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చి ఇదిగో చూడండి ఇలా జరుగుతుంది అని చెప్పడం కూడా మా ఛానల్ బాధ్యత. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వార్త ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది 2024 నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని తేలుతోంది. చాలామంది చెప్తూ ఉన్నారు. కాకపోతే మీరు సోషల్ మీడియాలో చూడండి, యూట్యూబ్ ఛానల్స్లో, చాలా ఛానల్స్లో చూడండి, బోల్డ్ అంత థంబ్నెయిల్స్ పెట్టేసి, ఘోరమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టేసి పడవ మునిగిపోయిందని ఒక వీడియో చక్కర కొడుతోంది. అన్ని చోట్ల ఒకే సమాచారం ఏంటి? 23 మంది చనిపోయారు, 23 మంది మృతి, 64 మంది గల్లంతు. ఇక్కడ చూడండి, ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూడండి మీరు ఒకసారి. యూ ప్లీజ్ వాచ్ ఇట్. ఈ వీడియో మనకు అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇది చూపిస్తున్నారా? ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూడండి. ఇట్ ఈస్ కమింగ్, ఇట్స్ సింకింగ్. అగో ఇలా కనిపిస్తోంది. ఈ బోటు మునిగిపోయింది. ఇక్కడ చూడండి, ఓవర్ క్రౌడెడ్ పీపుల్ మనకు కనిపిస్తున్నారు, హెవీ క్రౌడెడ్ పీపుల్. అగో ఎలా టిల్ట్ అయిపోతుంది చూడండి అక్కడ. సో ఇలాగా క్రమంగా ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సిడెంట్. చూసారా ఎలా మునిగిపోయిందో? సో ఇది చూపించేస్తున్నారు. ఇలా మునిగిపోయారు అని చెప్తున్నారు. వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు అక్కడ. పడవ యజమాని ఆశతో చాలామందిని ఎక్కించుకున్నారు. నిబంధనలు బేఖాతరు చేశారు. దర్యాప్తు బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గల్లంతైన వారిని వెతుకుతూ ఉన్నారు. 40 మంది మాత్రమే సురక్షితంగా ఉన్నారు అనేటువంటి ఈ వార్త సోషల్ మీడియాలోన ఇప్పుడు ఒక 2 గంటల నుంచి తెగ హల్చల్ చేస్తోంది. చూసిన వాళ్ళందరూ కూడా అంటే ఒకసారి చూడగానే మనము అనుకుంటాం కదా, ఇదేంటిది ఇంత పెద్ద న్యూస్, చూద్దాం మన ప్రేక్షకులు కూడా మనం ఇవ్వాలి కదా. ఏవి ఛానల్కు ఆ వ్యూయర్స్ ఉంటారు కాబట్టి ఆ వ్యూయర్స్కు మన ప్రయారిటీస్ ప్రకారం మనం న్యూస్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ ఛానల్ పైన ఉంటుంది. సో
ఈ ఈ దృక్పథంతో మేము న్యూస్ ఇద్దామని తరచి చూస్తే ఏమైందని బ్రౌజ్ చేస్తూ చూస్తే ఎక్కడా లేదు. ఈవెన్ ఏజెన్సీ కాపీలో కూడా ఈ వార్త కనిపించట్లేదు. ఎక్కడో మహారాష్ట్రలో చిన్న యాక్సిడెంట్ జరిగిన వార్త ఒకటి కనిపిస్తుంది, కానీ ఇంత పెద్ద వార్త అట్లీస్ట్ పీటీఐ, యుఎన్ఏ న్యూస్ ఏజెన్సీలో కూడా మనకు కనిపించాలి కదా. అంత పెద్ద శాటిలైట్ ఛానల్స్కు బ్రహ్మాండమైన సోర్సెస్ ఉంటాయి, మళ్ళీ ఏ శాటిలైట్ ఛానల్లో కూడా కనిపించట్లేదు. ఒకే ఒక ఛానల్లో కనిపించింది, దాని కింద దారుణమైనటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి, ట్రాలింగ్ కూడా వస్తున్నాయి. మీ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు, వీఆర్ హియర్ విత్ అన్సబ్స్క్రైబింగ్ యువర్ ఛానల్ అని కూడా మనకు కామెంట్లు కనిపిస్తున్నాయి. ఆ ఛానల్ పేరు మనం చెప్పక్కర్లేదు. బట్ మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఇంత పెద్ద వార్తను ఎలా మనం ప్రజెంట్ చేయగలము అనేటువంటిదే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి సంశయం. నిజంగా 23 మంది చనిపోవడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. మీరు చూసారా వీడియో ఎంత దారుణంగా ఉంది. ఆ పడవ అలా వెళ్తూ 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 ఇలా డ్రౌన్ అయిపోయింది, అందరూ ఇట్లా మునిగిపోయారు. మనం ఆర్టీసీ బస్సుల్లోనూ ఇంకో దాంట్లో ఓవర్ క్రౌడెడ్ చూస్తాం, కానీ పడవలో ఇంత ఓవర్ క్రౌడెడ్ ఉండడం అనేటువంటిది నిజంగా మనకు కనిపించేటువంటి అరుదైనటువంటి విజువల్. నిజంగా ఒకవేళ ఇది నిజమైన వార్త అయింటే మాత్రం బ్రహ్మాండం బద్దలైపోయేటువంటి ఈ వార్తను వేయకుండా ఏ ఛానల్ ఉంటుంది చెప్పండి? శాటిలైట్ ఛానల్స్ ఊరుకుంటాయా? సోకాల్డ్ వెబ్సైట్స్, పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటువంటి, మీడియా సంస్థలు నడిపేటువంటి వెబ్సైట్లో మచ్చుకు కూడా ఈ వార్త ఎందుకు కనిపించట్లేదు? ఉండాలి కదా, ఒక చిన్న వార్తను ఉండాలి కదా, ఒక బ్రేకింగ్ న్యూస్ ఉండాలి కదా. ఏదీ లేదు అంటే ఖచ్చితంగా మనకు డౌట్ వస్తుంది. తరిచి చూస్తే ఇది 2024లోనే నడిచినటువంటి ఇన్సిడెంట్ అని కొంతమంది పెట్టారు ఆల్రెడీ. సో ఇది చూడండి, గోవాలోన మహా విషాదం, 23 మంది మరణించారు, 64 మంది గల్లంతయ్యారు, 40 మందిని మాత్రం సురక్షితంగా చేశారు. ఆ తర్వాత దాని వెనుక వచ్చేటువంటిది పడవ యజమాని దురాశతో చాలామందిని ఎక్కించుకున్నారు, నిబంధనలను బేఖాతరు చేశారు అధికారులు. ఆ తర్వాత కోస్ట్ గార్డ్, ఆ తర్వాత నావికాదళం, వీళ్ళందరూ కూడా విపత్తు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇలాంతా వస్తుంది వార్తలు. ఈ వార్తలన్నీ కూడా ఎప్పటిది, ఏ జమానా నాటిది? ఆ వార్తలు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసి ఇలా జరిగింది చూడండి అంటే జనాలు నవ్వుకుంటారు కదా. వాస్తవం ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా. సో వీఆర్ నాట్ డేర్ ఎనఫ్ టు పోస్ట్ ఆల్ దిస్ ఫేక్ న్యూస్. సో ఇక్కడ మేము ఏంటంటే ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మాత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది వైరల్ అవుతుంది, ఈ వీడియో వైరల్ అవుతుంది, ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ పాటికే వార్త వచ్చి ఉండాలి, లేదా ఖచ్చితంగా ఇంకో గంటకో 2 గంటలకు వచ్చి తీరుతుంది. ఇంత పెద్ద వార్త బ్రేక్అవుట్ కాక తప్పదు. ఎక్కడో ఒకసారి బ్రేక్అవుట్ అయ్యి తీరాలి. ఇండియాలోనే కదా జరిగింది, ఎక్కడో వరల్డ్లో మారుమూలలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు మనకు తెలుస్తాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే బాంబింగ్ పడుతుంటే మనకు విజువల్తో సహా వచ్చేస్తున్నాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర 23 మంది మరణించినటువంటి ఒక బోట్ యాక్సిడెంట్ వార్త మనకు వెంటనే రావాలి కదా. మళ్ళీ ఎందుకు రావట్లేదు? వచ్చిన ఈ విజువల్స్ పైన ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు ఈ పాత వీడియో వైరల్ అవుతుంది? ఎవరో ఒకరు షేర్ చేసి ఉంటారు, ఎవరిది తప్పని మనం చెప్పలేము. ఎవరు ఫేక్ న్యూస్ పెట్టాలని అనుకోరు, కానీ వచ్చిన వార్తను వదులుకోలేరు కదా. మీరు ఇప్పుడు చెప్పండి, ఈ వార్త మన చేతికి అందుతుంది, ఇది నిజం అవునో కాదో తెలియదు, పెడితే ఒకటి, పెట్టకపోతే ఇంకోటి. ఈ వార్త మనం పోస్ట్ చేసామనుకోండి, ఒక ఫేక్ న్యూస్ పోస్ట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ పోస్ట్ చేయలేకపోయామనుకోండి, మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ ఇదే నిజమైతే మనం ఇంత పెద్ద వార్త మన వ్యూయర్స్కి ఇవ్వకుండా పోతాం కదా అనేటువంటి ఒక బాధ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో అందుకోసమే మనం బాగా ఆలోచించి మేము ఏం చేసామంటే ఈ అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినటువంటి అన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తే ప్రతి ఒక్క చోట కూడా సేమ్ న్యూస్ కంటెంట్, సేమ్ విజువల్స్, అన్నిటి కూడా ఒకే విజువల్ ఎట్లా రావడానికి సాధ్యం? ఒకవేళ డిఫరెంట్ విజువల్స్ రావాలి కదా. నిజంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒకే ఒక వీడియో ఇట్లా టర్నోవర్ అవుతూనే ఉంది, ఆ తర్వాత కేవలం ఒకే మ్యాటర్ టర్నోవర్ అవుతూనే ఉంది. చూద్దాం. నాకు తెలిసి అయితే ఇంతవరకు మేము చూసింది, ఇంతవరకు ఒక 2-3 సోర్సెస్ని మేము అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాం కూడా. పెద్ద మీడియా ఛానల్స్ నుంచి కూడా సోర్సెస్తో వీ కాంటాక్టెడ్. దే టోల్డ్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ ఆల్ దీస్ న్యూస్. ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే ఈ న్యూస్ ఇప్పటిదాకా రాలేదని వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళు కూడా రెఫర్ చేసుకున్నారు. సో ఎవరికైనా కంగారు పుట్టించేటువంటి వార్త, 23 మంది మరణించారు, 64 మంది గల్లంతైపోయారంటే మళ్ళీ వార్తలు ఇలా ఫేక్గా జనాల్ని భయపెట్టేలా చేస్తే అది దానివల్ల ఎవరికి లాభం? మనం వ్యూస్ రావచ్చు, కానీ వ్యూస్ కోసం న్యూస్ని బలి ఇవ్వద్దు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. న్యూస్ ఈజ్ న్యూస్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఓకే, వెల్ అండ్ గుడ్, అందరినీ మనం అభినందించుకోవాల్సిందే. మనం అంత అద్భుతంగా నిజానికి
సోషల్ మీడియాలోనో డిజిటల్ మీడియాలోనో యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నటువంటి సేవ అమోఘమైనటువంటిది. దాన్ని ఎవ్వరు కాదని చెప్పరు. మెయిన్ ఛానల్స్ కూడా అందనటువంటి, మెయిన్ మీడియాకు కూడా రానటువంటి వార్తలు టపా 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 క్షణాల్లోనూ ఇచ్చిపడేసేటువంటి శక్తి మన సొంతమైంది. అట్ ది సేమ్ టైం మనకు అడ్డు అదుపు కూడా లేదు, మనకి ఏ లక్ష్మణ రేఖలు లేవు. మనకు న్యూస్ అనిపించింది ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా మనం పోస్ట్ చేసేస్తుంటాం, పబ్లిష్ చేసేస్తుంటాం. అలాంటప్పుడే మనకు స్వేచ్ఛ ఎక్కువ ఉన్నప్పుడే బాధ్యత కూడా ఎక్కువ ఉండాలి. 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వార్తను చెక్ చేసుకుంటే నాకు సంబంధించినంత వరకు మా పరిధి మేరకు, పరిధికి మించి ఒకవేళ ఇది నిజమైతే మేము చేయగలిగింది ఏమీ లేదు. దానికి మనం నిజంగా బాధపడాలి. ఇది అబద్ధమని చెప్పి నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే వార్త అబద్ధమైనందుకు కాదు, 23 మంది చనిపోయారన్న వార్త అబద్ధమైనందుకు. ఫర్ దట్ వీఆర్ హ్యాపీ. 64 మంది గల్లంతయ్యారన్న వార్త అబద్ధమైనందుకు వీఆర్ హ్యాపీ. అంతేగాని వార్త మనం అందుకోలేకపోయామే, వార్త మనం పెట్టలేకపోయామే, అనుమానాలతో దాన్ని చేజార్చుకున్నామే అనేటువంటి బాధ ప్రొఫెషనల్గా ఉన్నా కూడా మనిషి మరణం కంటే పెద్దది ఏది కాదండి. కాబట్టి 23 మంది చనిపోయారన్న వార్త అబద్ధం కావాలి. అది అబద్ధమే అంటున్నారు. అబద్ధం అయితేనే వీఆర్ వెరీ 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 హ్యాపీ. సో ఇదండి ఇవాళ పొద్దుటి నుంచి తెగ వైరల్ అయిపోతున్నటువంటి న్యూస్. అది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదండి వార్త. దట్స్ ఆల్.